ఈ జాబ్ మేళా మీకందరికీ తెలుసు మేము ఎందుకు దీన్ని స్టార్ట్ చేసామో. వైల్ మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ఎంతోమంది పేరెంట్స్, ఎంతోమంది యువతీ యువకులు జాబ్స్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారని పేరెంట్స్ చెప్పడం జరిగింది, మీరు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా కలిసి ఎలక్షన్ టైంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా నాతో కలిసి మీరు అందరూ నడవడం జరిగింది. ఆ రోజే మేము ఇంతమంది జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాని గురించి ఆలోచించి ఒక ఇన్స్పిరేషన్గా ఈ ఆస్పిరెంట్స్ని తీసుకొని ఈ లాస్ట్ 3 months నుంచి మనం ఈ జాబ్ మేళాని కొనసాగిస్తున్నాము. యాక్చువల్గా దీనికి September 14th ఒక జాబ్ మేళా మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇప్పుడే సార్ చెప్పినట్టు దాంట్లో 6,000 నుంచి 5,000 మంది పాల్గొనడం జరిగింది. అందులో 1,000 మందికి జాబ్స్ కూడా వచ్చాయి. బట్ నేను ఒకటే చెప్తున్నాను, ఎవ్వరు కూడా మీరు ఇంత దూరం జాబ్ కోసం పొద్దు నుంచి వచ్చారు, ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, కష్టపడి ఆ జాబ్ తీసుకుంటున్నారు. కానీ మీకు ఏ జాబ్ సూటబుల్లో ఫస్ట్ మీకు తెలిసి ఉండాలి. ఏది మీకు కావాలో అది మీకు తెలిసి ఉండాలి ఫస్ట్. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది లాస్ట్ టైం అఫ్కోర్స్ 2-3 అనుకోండి, అయినా కూడా చెప్తున్నాను మీకు అందరికి కూడా, ఈ జాబ్ తీసుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి 1 నెల రోజులు కూడా ఉండకుండా జాబ్ కష్టంగా ఉంది అని చెప్పి వచ్చి నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఏ జాబ్ అయినా ఏదైనా లైఫ్లో మనము కష్టపడి దాన్ని ప్రాక్టీస్ చేసి దాంట్లో కొన్ని రోజులు ఉంటేనే దాని విలువ ఏంటో మీకు తెలుస్తుంది. 1 నెల రోజుల్లో మీకు ఏది అర్థమైపోదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాబ్ కోసం మీరు వెళ్ళే కంపెనీని చూస్ చేసుకోండి. ఫస్ట్ మీకు దేంట్లో జాబ్ కావాలో దాన్ని చూస్ చేసుకోండి. వచ్చిన జాబ్ని వదలకుండా కనీసం మీరు మీ ప్రయత్నం చేసి 1 year వరకు మీరు దాంట్లోనే అదే కంపెనీలో ఉంటే మీకు ఆ స్టేబుల్నెస్ తెలిసి ఆ జాబ్ వదలరని, అలా వదిలిన దానివల్ల వేరొకరు రావాల్సిన ఆ జాబ్ రావాల్సిన వాళ్ళు ఆ జాబ్ రాకుండా పోతారని, అందుకని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడే కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి పిల్లలందరికీ చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ పోయినసారి కన్నా ఈసారి చాలా ఎక్కువ కంపెనీస్ పార్టిసిపేట్ చేసినాయి. 14 ఐటీ కంపెనీస్ లాస్ట్ టైం లేవు, కన్స్ట్రక్షన్ కంపెనీస్ లాస్ట్ టైం లేవు, అవన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి. సో మీరందరూ కూడా వీటిల్లో ట్రై చేసి ఒకవేళ ఈరోజు రాకపోతే మళ్ళీ మనం నెక్స్ట్ టైం 3 months మళ్ళీ పెడతాం, మళ్ళీ ట్రై చేయండి, ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఈరోజు ఇంకో ప్రత్యేకత, ఇప్పుడే టాటా కన్సల్టెన్సీ వాళ్ళు మీకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఒకవేళ ఎవరికైనా జాబ్ రాకపోతే వాళ్ళలో ఆ స్కిల్స్ లేకపోతే ఏదైనా స్కిల్ కావాలంటే మీకు వాళ్ళు ఫ్రీగా ఆ స్కిల్ డెవలప్మెంట్ టాటా ట్రస్ట్ తరఫున మీకు ఆ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ నేర్పించి దాని తర్వాత ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన దగ్గర ఇక్కడికి వచ్చిన కంపెనీస్ వాళ్ళకి అందరికీ కూడా మా మాటగా విపిఆర్ ఫౌండేషన్ తరఫున అలాగే హెచ్ఆర్ కో తరఫున ఇక్కడికి జాబ్ ఆఫర్స్ ఇవ్వడానికి వచ్చిన అన్ని కంపెనీస్కి వాళ్ళ యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ జాబ్ మేళాలో పాల్గొనడానికి మాకు నిజంగానే తోడ్పాటు పడిన మా పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.